నమస్తే. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు అటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కూడా సర్వం సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ మీద విడుచుకుపడతా ఉన్నాడు. సో ఇక మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ దుకాణం బంద్ కాబోతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇక దేశ ప్రజలకు కావచ్చు, దేశానికి వారసత్వ రాజకీయాలు నష్టాన్ని చేకూరుస్తున్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశంపై. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సో సామా రామ్మోహన్ రెడ్డి గారు, సో ఎట్లా చూసుకోవచ్చు నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు? అంటే కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుంటా ఉన్నారు, ఏం చెప్తారు? 2014 ఆయన ప్రధానమంత్రి కాకంటే ముందు నుంచి కూడా అదే మాట అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది అనంటే హిందీలో దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని అన్నారు. మీరు కాదు కదా, మీ జేజమ్మల తరం కూడా కాదు అది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే భారతదేశం అంటే కాంగ్రెస్ కాబట్టి. ఎందుకనంటే కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, ఒక పక్క ధర్మాన్ని, ఇంకొక పక్క అభివృద్ధిని సమిష్టిగా రెండింటిని ఒకటేసారి పైకి తీసుకొని పోయి ప్రజల గుండెలలో కొలువైనటువంటి పార్టీని దేవుని తీసేయగలుగుతావా? సేమ్ అట్లనే కాంగ్రెస్ పార్టీని కూడా భారతదేశ ప్రజల నుంచి తీసేయలేవు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోతుంటారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని నరనరని ఎక్కినటువంటి దాన్ని తీసే ప్రసక్తి మీకు కాదు కదా. చెప్తున్నా కదా, మీ జేజమ్మలతో కూడా కాదు. కానీ వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం అంటున్నాడు మోడీ. సో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను ఒకటే అంట, అమిత్ షా ఉండు రోజు పొద్దున్నేస్తే పక్కకే తిరుగుతాడు. సరే, మీకంటేనేమో పెళ్ళి అయ్యి భార్యను వదిలిపెట్టిన తర్వాత పిల్లలు లేనటువంటి అంశాలు వేరే సంగతి ఏమో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పెళ్ళే చేసుకోకుండా బయట జనాల కోసం కొట్లాడే సంగతి వేరే అయితే, కానీ అమిత్ షా అనేటటువంటి కొడుకు మరి బీసీసీఐకి సంబంధించిన చైర్మన్ ఎట్లయితాడండి? అది వారసత్వం కాదా? నీ క్యాబినెట్లో ఉంటున్నటువంటి మంత్రులంతా వెనకడికి వాళ్ళ అయ్యలు లేకపోతే ఉంటున్న వాళ్ళంతా రాజకీయాలలో ఉంటున్న వాళ్ళే కదా. వసుంధర రాజకీయం మొదలు పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా, రాజ్నాథ్ సింగ్ కూడా వాళ్ళ కొడుకోవరు. నీ చుట్టుముట్టు పెట్టుకున్న వాళ్ళు అందరి పిల్లలు కూడా నీ పార్టీలోనే మళ్ళీ పదవులు అనుభవిస్తున్నారు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. మీరు ఈరోజు వచ్చి శుద్ధులు చెప్తే జనాలు అంతా పిచ్చోళ్ళు కాదు. వాస్తవానికి నిజంగానే ఫస్ట్ మోడీ గారిని నమ్మిర్రు. జనాలు మంచోళ్ళు కదా. ఎప్పుడైనా జనాలు ఏంటంటే కొత్తగా వచ్చిండు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేద్దామని అంటుండు, కొలువులు సంవత్సరానికి 2 కోట్లు ఇద్దామని అంటుండు, గరీబీ హటావ్ అని అంటుండు. ఈయన కూడా 70 సంవత్సరాలు ఎందుకు పడుతుంది, నేను వచ్చినాక 5 ఏళ్ళనే చేస్తామంటుండు, ప్రతి పేదోనికి ఇల్లు కట్టిస్తామంటుండు, ప్రతి ఒక్కరికి కొలువు ఇస్తామంటుండు. ఇట్లా కాదు, ఖ్యాతి పెరగాల్సింది అని చెప్పి ఆ రోజు ఎన్నికలలో చెప్పి నువ్వు వచ్చిండ్రు. కానీ గెలిచిన తర్వాత ఏం చేసిండు? రైలు, సేలు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ అమ్మకం మొదలుపెట్టిండు. అప్పుల కుప్ప, 50 లక్షల కోట్ల రూపాయలు 60 సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు 1,67,00,000 కోట్ల అప్పు. అంటే నువ్వు వచ్చిన 10 సంవత్సరాలలో 1,17,00,000 కోట్ల అప్పు చేసిన. ఇది నీ ఘనతయా? మళ్ళీ పోనీ నిరుద్యోగం అంట, ప్రతి సంవత్సరం నిజంగానే నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీల నుంచిండా. ఈరోజు కేంద్ర సర్కారులో అన్ని రంగాల్లో కలిపితే 30 లక్షల కొలువులు ఖాళీలు ఉన్నాయి. ఎవరికి ఎక్కువ నష్టం మీరు చెప్పండి? ఎవరికి ఎక్కువ నష్టం? జనగణన ఎందుకు చేయలే? మొన్న 2021 జనగణన ఎందుకు చేయలే అని అంటే పేదరికం పెరిగిపోయింది అనేటువంటి ఒక వాస్తవం అది నగ్న రూపంలోకి మన అందరికి కనిపిస్తుంది కాబట్టి, అందరికీ రేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ తప్పించుకోనికే ఈరోజు అటు కూడా పార్లమెంట్లో మీరు కూర్చొని మీరు 10 సంవత్సరాల కంటే ముంగట ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే భాషను ఇస్తారో, ఈరోజు మరి రాష్ట్రపతి గారి అడ్రస్ తర్వాత నువ్వు మాట్లాడాల్సింది మీ సక్సెస్ రేటు. జనరల్గా రాజ్యాంగబద్ధంగా నువ్వు మాట్లాడాల్సింది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ రోజు అటు కూడా 60 సంవత్సరాల కింద నెహ్రూ గారి మీదకే పడుతున్నానంటే మీ కాడ చెప్పుకోనికి ఏం లేకనే కదా. ఇది ప్రపంచాలు గమనిస్తూ ఉన్నారు. కానీ 40 సీట్లు రావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిండు. కనీసం 40 సీట్లు కూడా రాలేమంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అధికార పక్షంలో ఉండు కాబట్టి 40 సీట్లు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ప్రజల పక్షంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంతే తేడా. ఎందుకంటే బీజేపీ వాడు కాబట్టి, ఈరోజు బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడింది కాబట్టి, ప్రధానమంత్రి లెక్క కాదు, బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడింది కాబట్టి 40 రావాలని కోరుకుంటున్నాడు. మీరు ఒకటే మనం గమనించుకోవాల్సింది ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒడుకుదుడుకులు అనేటటువంటి సర్వసాధారణం. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తుంటాయి, తర్వాత సుఖాలు వస్తుంటాయి. అమావాస్య పౌర్ణమి ఎప్పటికి అమావాస్య ఉండదు, ఎప్పటికీ పౌర్ణమి ఉండదు కదా. సేమ్ అట్లనే ఒడిదొడుకులు ఉంటుంది. మీ పార్టీ కూడా అంతే. రేపు పొద్దున మీ పార్టీ అనేటటువంటి మనుగరక తప్పదు, ఖచ్చితంగా పడాల్సినటువంటి సమయం పడుతుంది. దీనికంటే రికార్డ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఉండే కదా, తిరిగే లేదు. అసలు ఇందిరాగాంధీ గారికి ఇంకా అసలు ఇక భవిష్యత్తు ఇంకొక రాజకీయ నాయకులను ఊహించుకోలేమనంటే కాలం ఆపుతుందా? సమయం అందరినీ మింగుతుంది, నిన్ను కూడా మింగుతుంది. నువ్వు భేషభావాలు ఏముండవు, దానికి భేషజాలాలు ఉండకుండా రేపు పొద్దున మీ పతనం కూడా కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంది. ఆ భయంతో మొన్నటిదాకానేమో ఏకకేలా అని చెప్పి నేను ఒక్కంతో అందరు కొట్లాడుతున్నా అని చెప్పినోడు, చిన్న పార్టీలను మొత్తం లేకుండా చేస్తామని నడ్డా మాట్లాడినోడు, ఈరోజు అదే చిన్న పార్టీల కాడికి లైన్ కట్టి ఎందుకు పోతున్నారు?
అవే చిన్న పార్టీలు చలిచీమల లెక్క తాస్పాం లెక్క ఉంటున్నటువంటి నిన్ను ఈరోజు చంపుతాయి కాబట్టి అది మీకు అర్థమైంది కాబట్టి ప్రజలకు ఈరోజు కావాల్సింది అన్నటువంటి కూడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అది అందించలేనప్పుడు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత దుమ్మెత్తి పోసినప్పటికీ కూడా ప్రజలు దాన్ని స్వీకరించనీక లేరు. ఎందుకంటే గడప గడపన సంక్షేమం ఇస్తున్నటువంటిది అదే కాబట్టి. సో ఏం చెప్తారు, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నది, అంటే అంతర్గతంగా దోస్తీ చేస్తున్నది కాంగ్రెస్ బీజేపీ అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణ. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ అనేటటువంటి ఇంట్రీమ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఎన్నికల కంటే ముంగట ఏ వరాలు ఇయనీకే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వరాలు ఇయనీకే ఉండదు, ఏ శాంక్షన్స్ ఇయనీకి ఉండదు. పాతవి ఏవైతే సంక్షేమాలు నడుస్తున్నాయో అవి కంటిన్యూ చేయడానికి మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్స్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కోసమే మనం ఇది చేస్తాం. అది తెలంగాణలో చేసినా అది పార్లమెంట్లో పైన చేసినా కూడా ఇంట్రీమ్ బడ్జెట్లో. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద మనం కొట్లాడినటువంటి తీరైనా లేకపోతే అక్కడ పరిగికి సంబంధించినటువంటి లో సిగ్నల్కి సంబంధించినటువంటి నావికి సంబంధించిన దాని అప్రూవల్స్ అయినా ఇవన్నీ టకటక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణకి లాభం జరుగుడు మొదలుపెట్టిందా? అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఏ రోజున పలకరించినటువంటి పాపన పోయినుండనా? ఇవన్నీ పక్కకేయండి. తెలంగాణ ఇంట్రెస్ట్లు సంగతి, తెలంగాణకి ఏమి ఇస్తాం అనేటటువంటి సంగతి పక్కనేయండి. నిన్నాకమ్మని వచ్చిపోయినావు కదా మోడీ గారు, పసిబోర్డు ఇస్తామన్నావు, గెజిట్ ఏది? ఇదే నేను అడుగుతున్నా. నువ్వు మాకు ఇచ్చినటువంటి హామీలు నోట్ల మన్నే అది ఎవరికి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మీరు కనీసం తెలంగాణ హక్కులు, తెలంగాణ వాటా అయినటువంటి మన జలాలు దిక్కులేవు, తెలంగాణ హక్కులైనటువంటివి మన రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి ఏ ఒక్కటన్నా నెరవేర్చిన పాపానీళ్ళు పోయిర్రా? కాదు, కేఆర్ఎంకి సంబంధించి కూడా అంతర్గత ఒప్పందం గురించి కాంగ్రెస్ దానికి లోబడి ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు దీనికి? అందుకని ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము, దొంగలు అంతా దరుచుకుంటారు కదా. కొట్లాడుతుంది ఎవరు? మేము కదా. వాటా ఎట్లుంటుంది, పాత సంతకాలు ఎందుకు చేసిర్రు ఈ గాడిదలు అని చెప్పి కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క భాషని తప్పుబట్టి అందరూ మాట్లాడుతున్నారు. కానీ సరే, ఆయన కొన్ని భాష దాటి మాట్లాడినానంటే అంతకంటే అమ్మనా బూతులు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూసినాం. మేము తగ్గే మాట్లాడుతున్నాం. ఇంకా మీరు అవి కూడా మాట్లాడకుండా మేము కూడా మాట్లాడడం. ఎందుకంటే మీరు రెచ్చగొడుతుర్రు. మీరు పేర్లు పెట్టి మాకు రేట్లు ఎంత రెడ్డి అని, లేకపోతే చదువు రాదని, స్లాంగ్ రాదని, ఇంకోటి రాదని. అందుకనే కదా 2 నెలలు కాకుండా ముంగట్నే ఇంకో 15 రోజులలో 15,000 కానిస్టేబుల్ కొలువులు వస్తున్నాయి, 7,000 ఏది వైద్య నర్సులకు సంబంధించిన పోస్టులు ఇచ్చేసేసినాము. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము, ప్రక్షాళన మొత్తం చేస్తూ ఉన్నాము. హామీలు ఇచ్చినటువంటివి కొలువులు మాత్రమే కాదు, సంక్షేమాలలో కూడా వచ్చిన మొదటి రోజు నుంచి 2 సంక్షేమాలు, మహిళలకి ఉచిత రవాణా అయినా, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుడైనా, మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్లకు సంబంధించినటువంటి వచ్చే దాంట్లో కూడా 500 రూపాయలకే సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు కరెంట్ అయినా. మాట మీద నిలబడేటటువంటి క్రెడిబిలిటీ మాకుంది. 10 సంవత్సరాలైనా పొంకనాలు కొట్టినావు, జనాలను పిచ్చోళ్ళని చేసినావు తప్ప మీ బతుకులు ఇచ్చినటువంటి పాపన లేదు కదా. వాళ్ళ బతుకులు ఎట్లయితే అయినాయో సేమ్ కూడా కేంద్రంలో కూడా ప్రజలు తినేటటువంటి పేదోడి రొట్టెముక్క మీద పనిచేసినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఏ సర్కారు చేయలే. రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర చూసినాం. కానీ రైతుల మీద భారాలేసి ఈరోజు ఎవరికి డబ్బులు ఉంటున్నటువంటి వానికి ఏమో వేల కోట్ల రూపాయలలో ఉంటున్న అప్పులనేమో నువ్వు మాఫీలు చేసేటటువంటి సర్కార్ ప్రజలు కోరుకోరు కదా. పెద్దోడు సంపాదించుకునేటోని దగ్గరేమో పన్నులు వసూలు చేసి పేదోడికి రొట్టె ముక్కలు, విద్యా, వైద్యం అనేటటువంటి కనీస సౌకర్యాలు అందించాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దారిద్ర్య రేఖ కంటే పైకి పోయినటువంటి జనాభా కంటే 23 కోట్ల మంది దారిద్ర్య రేఖ కంటే కిందికి పడ్డరు, అంటే కటిక పేదరికంలోకి పడ్డరు. దానికి చిన్న ఉదాహరణే ఈ జనరల్ కంపార్ట్మెంట్లలో ఏదైనా ఒక రైలు పోయి చూస్తే మనకి ఈరోజు అర్థమవుతుంది. బాత్రూమ్లలో ఉంటున్నటువంటి విజువల్ చూస్తున్నామా? దేనికోసం అవుతుంది పరిస్థితి? వందే భారత్ అని చెప్పి ప్రతి జాగాలకు పోయి జెండా ఊపుతున్నావు కదా. టికెట్లు కొనలేనటువంటి పరిస్థితికి సామాన్య ప్రజానికం ఎందుకు వచ్చిండ్రు? డీజిల్ మీద పన్నును ఎందుకు పెంచినావు? డీజిల్ కేంద్రానికి సంబంధించిన ఇంటర్నేషనల్ క్రూడ్తో ఎందుకు అనుసంధానం చేసినావు? అది ప్రజలకు లాభమయ్యేది కదా. కానీ ఆడ ధర తగ్గినప్పుడు నువ్వు ఇక్కడ జనాల కన్నా తగ్గించినావా? తగ్గియలే. రుణాలు మాఫీ చేయవు, సంక్షేమాలు ఇవ్వవు, ఆఖరికి కనీస మద్దతు ధర. ఇక ఏ వద్దు, కనీస మద్దతు ధర. కాంగ్రెస్ పార్టీ ఈతకాయంత బడ్జెట్ ఉన్నప్పుడే 10 సంవత్సరాలల్లో కేవలం వడ్ల మీద పెంచినటువంటిది 810 రూపాయలు. ఇది రాసుకోరి. మరి ఇంత పెద్ద తాటికాయంత బడ్జెట్ అయింది కదా మోడీ గారు. మీరు వచ్చినాక రైతులకి 2022 కల్లా ఆమ్దాని డబల్ చేస్తామన్నారు కదా. మీ మాటలనే చూపిస్తున్నా కానీ కాగితాలు తెరిచి చూస్తే నువ్వు 10 ఏళ్లలో పెంచినటువంటిది 804 రూపాయలు. అంటే కాంగ్రెస్ కంటే కూడా 6 రూపాయలు తక్కువ. ఇది రైతుల గురించి ఆలోచించి చేసినావా, ఆలోచించకుండా చేసినావా? ఈరోజు డిఏపి ధర ఎంత ఉంది? ఎరువుల ధర ఎంత అయింది? పనిముట్ల ధరలు ఎంత అయినాయి? సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సబ్సిడీలు ఈరోజు వస్తున్నాయా? చెప్పురి. డీజిల్ అనేటటువంటిది ఒక ట్రాక్టర్. నువ్వేమన్నానంటే ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తున్నా అని అంటున్నావు. నేను కాదంటలే, వేస్తున్నావే. కానీ ఒక ఎకరం దున్నాలంటే ట్రాక్టర్ మీద ఒకప్పుడు డీజిల్కి ఖర్చు ఎంత అయ్యేది, ఈరోజు డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఈరోజు ఖర్చు ఎంత అవుతుంది?
నువ్వు వేసిన పైసల కంటే రైతు జోబులకి లూటీ చేసేది ఎక్కువ ఉంది. అంత తెలివి తక్కువ అనుకుంటున్నా దేశవ్యాప్తంగా రైతులు. వీళ్ళ కడుపు పొట్టగొట్టనీకే ఉల్టా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండండి ఈయన. రైతులు మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా సంవత్సరం పైన రోడ్ల మీద కొట్లాడితే 760 మంది పానాలు పొట్టన పెట్టుకున్నాక 2 చేతులు జోడించి నేను క్షమించండి చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాం. ఏడనన్నా ప్రజలకు పనికొచ్చేటటువంటి పన్ను చేసినావా? విద్యలో మాట్లాడుకుందామా, వైద్యంలో మాట్లాడుకుందామా, ఉపాధి మాట్లాడుకుందామా, ఉద్యోగాలు మాట్లాడుకుందామా? కనీస పని అనేటటువంటిది మన్రేగా అని మనం అంటాం కదా, 100 రోజులు అనేటటువంటిది కనీస పని ఇప్పించేటటువంటి గ్యారంటీస్ అని అంటాం. 100 రోజులన్నా ఒక సామాన్యుడికి నువ్వు పని చెప్పాలి అనేటటువంటి పథకం చెప్తుంది. నీ సైజ్ ఆఫ్ బడ్జెట్లో ఈరోజు 36 రోజులకు దాన్ని దిగజార్పించినాం. అంటే 100 రోజులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ దాని దరఖాస్తులు ఏ లెవెల్లో పెరిగినాయి, ఎన్ని పదుల రేట్లలో పెరిగినాయి. పేదరికం పెరుగుతున్నటువంటి సమయంలో అప్పులు మాత్రం జరిగినాయి. అభివృద్ధి ఏంటన్నా జరిగిందా? ఒక డ్యామ్ పేరు చెప్పు, నువ్వు కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పు, లేకపోతే పేదోళ్ళ పక్షాన నిలబడితే కుటుంబాలు నిలబడ్డాయి అనేటటువంటి ఒక సంక్షేమం అన్న చెప్పు. ఇవన్నిటిని ప్రజలు గమనిస్తారు శ్రీశైలం గారు, ఇవన్నిటిని గమనిస్తారు. ఈరోజు మన ఇంట్లోకించి బయటికి ఏమైనా దూరం ఒక దావత్ పోతే దూరం డిస్టెన్స్ చూసుకొని పెట్రోల్ ఖర్చు ఎంతనో లెక్క కట్టుకుంటారు. ఇద్దరం పోతున్నాం అనుకో, మనం తినేదానికంటే అయ్యేటటువంటి ఖర్చు ఎక్కువ, ఎందుకు తీరా గంత దూరం దావత్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి. అవునా కాదా? ఇది పేదరికాన్ని కనిపిస్తలేదా? ఎంతసేపు ప్రజల యొక్క దృష్టి మలిచి దేవుడి దిక్కు ఎవరైతే మలుపుతారో, భవిష్యత్తు గురించి మాట్లాడరో అక్కడ వైఫల్యం మాత్రమే ఉందన్నట్టు. మోడీ ఈజ్ నథింగ్ బట్ సినోనిమ్ ఆఫ్ వైఫల్యం, అంటే ఫెయిల్యూర్. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 13వ తారీఖున కూడా కృష్ణా జలం సంబంధించి ప్రజలను చైతన్యం చేయడానికి కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా ఈ సభ? మైనస్ కాదు, నిజం చెప్పాలనంటే ఆ ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోనికే ముక్కు నెలకు రానికనే ఆయన కడుపు పోవాలి. ఎందుకంటే ఆయన దక్షిణ తెలంగాణకి చేసినటువంటి అన్యాయం అట్లాంటిది ఇట్లాంటిది కాదు. కడుపులో తన్నిండు, వెన్నుపోటు ఏమో పొడిచిండు, కడుపులోనేమో తన్నిండు, భవిష్యత్తును మొత్తం అంధకారంలో నెట్టిండు. కృష్ణా జలాలల్లో నువ్వు వచ్చినటువంటి 10 సంవత్సరాలల్లో నువ్వు పూర్తి చేసినటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పు. స్ట్రైట్ క్వశ్చన్. ఈ 10 సంవత్సరాలలో పలానా ఏరియాలో పలానా మండలంలో 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చిన అనేటటువంటి నీ బతికేదని ఉంటే చెప్పు. ఉల్టా తెలంగాణ వాటా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా అనేటటువంటిది 575 టీఎంసీలు 270 టీఎంసీలు కాదు అని చెప్పి ఉద్యమ సమయంలో కొట్లాడినప్పుడు, అప్పుడు వైఎస్ఆర్ ఉంటున్నప్పుడే పోతిరెడ్డిపాడుకి పొక్క కొట్టుకొని పోతుండి సౌటలు సన్నాసులు దద్దమ్మలు ఏం పీకుతలేరు, అది తెలంగాణ వాటా, అది మన సొమ్ము అని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తే నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఏడాదిలోనే పోయి సంతకాలు ఎట్లా పెట్టొచ్చినవు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఘాటుగా అడిగిండు, ఎందుకంటే కడుపులో మంటతోటి. పెట్టొచ్చుడే సరిపోతలేదు, వాళ్ళు పొక్కను పెద్దగా చేసి 40,000 క్యూసెక్లను 80,000 క్యూసెక్లు ఎత్తుకొని పోతుంటే మరి ఆ రోజు ఎక్కడ పోయినాము? సంగమేశ్వర అని చెప్పి ఇంకో ప్రాజెక్టు, రాయలసీమకి ఎట్లాంటి కేటాయింపు లేకపోతే సంగమేశ్వర ఇస్ నథింగ్ బట్ రాయలసీమ ఎత్తిపోతల ఎత్తుకొని పోతుంటే నువ్వు దానికి టెండర్ కాల్ఫర్ చేసేటప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే. టెండర్లు పిలిస్తే స్టార్ట్ అవుతుంది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటే ఎవరు? ఆ ముఖ్యమంత్రి, నువ్వు, తర్వాత కేంద్ర మంత్రి. సార్ వాళ్ళకి టెండర్లకు పిలుస్తారు, అది పోనీక ముందుకు పోనీక లేదంటే ఆగిపోయేది. వాళ్ళకి టెండర్లు జరగాలని, వాళ్ళ ప్రాజెక్టు కావాలని, ఆ నీళ్ళు అడిగి ఎత్తుకొని పోవాలని ఇక్కడ పోస్ట్పోన్ చేసి తర్వాత వచ్చి మా నీళ్ళు ఎత్తుకపోయారని మాట్లాడు. కానీ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాయలసీమ పోయి మరి రాగి సంకటి తిన్నాడా, నాటుకోడి పులుసు తిన్నాడా, ఆడ పోయి రతనాల సీమ చేస్తా అని చెప్పి చేసి వచ్చిండు. దాని తగ్గట్టే సంగమేశ్వరకి నీళ్ళు ఎత్తుకొని పోతుంటే సంతకాలు పెట్టినోడు ఎవరు? ఇది మా ప్రశ్న. ఇది జనాలకు కావాలి. మొత్తం మీద 10 సంవత్సరాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుకు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయక అట్లా అన్యాయం చేసినావు, కొత్త ప్రాజెక్టులు కట్టక ఇంకొక అన్యాయం చేసినావు. నీ నీటి వాటం అనేది ఎక్కువ కొట్లాడేటటువంటి అధికారం నీ చేతిలో ఉన్నప్పటికీ కొట్లాడకుండా 3వ తప్పు చేసినావు. అసలు అవతలోడు ఎత్తుకొని పోతుంటే సప్పట్లు కొట్టి నా దోస్తే అని చెప్పి ప్రచారం చేసి ఇంకొక తప్పు చేసినాం. మొత్తం మీద దక్షిణ తెలంగాణకి అటు మహబూబ్నగర్, ఉమ్మడి పాలమూరు అయినా, రంగారెడ్డి అయినా, నల్లగొండ జిల్లా అయినా, ఖమ్మం అయినా, వీటిలల్లా ఏడనన్నా నీ బతుకి మంచి చేసినటువంటిది ఉందా? కృష్ణా జలాలలో నువ్వు కట్టింది ఏం లేదు కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నల్గొండ జిల్లాకు పోతావు? ఎడమకాలు చెప్పులు తీసుకొని ప్రజలు తయారుగా ఉంటారు. ఎందుకంటే ఎండబెట్టినావు. మొన్న ఎన్నికల కంటే ముంగట కూడా క్రాప్ హాలిడే అని చెప్పి 3 లక్షల ఎకరాలను ఎండబెట్టినటువంటి పరిస్థితి మనందరికి తెలియదా? నల్గొండ ప్రజలకైతే తెలుసు కదా. సో ఇవన్నీ జనాలు డిస్కస్ చేస్తారు. ఏం చెప్తారు? కవిత గారు ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ధర్నాకు సిద్ధం అవుతున్నారు, పూలే విగ్రహం పెట్టాలంటూ కూడా. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూలే గారి పేరు తీసేటటువంటి హక్కు, నైతిక హక్కు అనేటటువంటిది అవినీతితో తడిచినటువంటి ఆమె చేతులకు కానీ ఆమె నోటికి కానీ హక్కు లేదంటున్నాం మేము. పూలే గారి పేరు తీసుకునే నైతిక హక్కు కూడా కల్వకుంట్ల కవితకి లేదు.
కవిత గారికి మేము చెప్పేటటువంటి విజ్ఞప్తి ఒక్కటే, మీరు నోటి నుంచి పదే పదే పూలే గారి పేరు చెప్పి ఆయన యొక్క ఖ్యాతిని తగ్గించొద్దు. కాంగ్రెస్ పార్టీకి పూలే గారి యొక్క ఘనత, ఆయన యొక్క ఘన చరిత్ర ప్రజలకు చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో భోగభాగ్యాలు అనుభవించినటువంటి మీ ప్రగతి భవన్ని ప్రజా దర్బారులను చేసి పూలే పేరు పెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. నువ్వు మాకు కొత్త సూక్తులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లనో ఇట్లనో ఏదో రకంగా జనాల గురించి కొట్లాడినట్టు ఏం లేదు కాబట్టి విగ్రహం అనేటటువంటి ముచ్చట ఎత్తుకున్నట్టు నువ్వు ఫస్ట్ నీ లిక్కర్ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత మిగతా అన్ని మాట్లాడుకుందాం. మీ నాయనదేమో కాళేశ్వరము, లేకపోతే మీ అన్నదేమో ధరణి లెక్కలు, లేకపోతే నీదేమో లిక్కర్ కుంభకోణాలు. మొత్తం మీద మీ కుటుంబం అంతా కలిసి 10 సంవత్సరాలలో పంచభూతాలను దోసుకుతిన్నటువంటి కథ ఎట్లయితే మొదలైంది, అది కూడా మరి మా మేనిఫెస్టోలో ఉంది కదా. 6 గ్యారెంటీలు ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైంది, గ్యారెంటీలు కూడా అవుతున్నాయి. ఆ గ్యారెంటీలతో పాటు ప్రజలకు ఇంకో గ్యారెంటీ కూడా ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? అవినీతి పరులను మొత్తం పందికొక్కలను బయటికి తీస్తాము, చట్టబద్ధంగా విచారణ చేపిస్తాము, అలాని బొక్కలేస్తే అంతమన్నాం. ఆ ప్రక్రియ కూడా నడుస్తూనే ఉంది కదా. కాళేశ్వరం బయటపడ్డది, కూలినటువంటిది 2019 నుంచి ఈరోజు హెడ్లైన్స్ కొట్టింది. అది 2019 నుంచే అసలు కూలిపోతున్నటువంటి ఆనవాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నా, ఎల్ఎన్టీ ఓడు పదే పదుల సంఖ్యలో ఉత్తరాలు రాస్తున్నా స్పందించకుండా ఉల్టా అప్రూవల్స్ ఇచ్చుకుంటా తెలంగాణ సొమ్మును దోచినటువంటి మీరు ఈరోజు వచ్చి శుద్ధులు వల్లిస్తారా? దొంగలను ఏం చేయాలి? దంబాన్ని కట్టేసి కొట్టేది పాత పద్ధతి. ప్రజాస్వామ్యంలో ఏమో విచారణ చేపించి శ్రీకృష్ణుడి జన్మస్థానం అని అంటాం కదా, దానికి కొంచెం పాష్ పేర్లలో అక్కడికి పంపాలనా వద్దా? మరి ఆ పని మీద కూడా ఉన్నాం, ఆ గ్యారెంటీ కూడా అవలంబిస్తున్నాం మేము. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజే మాజీ ముఖ్యమంత్రి డుమ్మా కొట్టిరు. సో 10న హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరు విడుదల చేస్తామన్నటువంటి శ్వేతపత్రాలకు మేము అన్ని రకాల సమాధానం చెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో తట్టుకుంటారా మాజీ ముఖ్యమంత్రిని మీరు ఈ సభలో? నేను మీ తొలి వెలుగు సాక్షిగా చెప్తున్నా, కుటుంబం అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు పనేటటువంటి కుట్ర ఒకటే ఉంటుంది, టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని వస్తారు. టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, మనని అవినీతితోటి బట్టలు తీసేటటువంటిది మనకు అసెంబ్లీ సెషన్స్లలో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది టాపిక్ డైవర్ట్ కావాలి కాబట్టి ఏ ఆటోల మీదకో, రైతు బంధు మీదకో, లేకపోతే ఇంకో దాని మీదకో జరిగినా కూడా ఒక అబద్ధం మీదకో తీసుకొని పోయే ప్రయత్నం చేయకుంటారు. అర్రి ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు, కృష్ణా జలాల గురించి మాట్లాడినప్పుడు అటు కాళేశ్వరం అవినీతి గురించైనా, కృష్ణా జలాల వాటాల గురించైనా మీ కాడున్న కాగితాలు పెట్టుకొని రర్రి, మీకు దమ్ము ధైర్యం ఉంటే టాపిక్ డైవర్ట్ చేయకుండా ఏ టాపిక్ మీదనైతే మనం మాట్లాడుతున్నామో, ఏ టాపిక్ మీదనైతే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం మేము అన్నామో అదే దాని మీద జవాబు చెప్పాలి. మళ్ళించేటటువంటిది లేకపోతే ఇంకొకటి ఏదైనా పక్కదారి పట్టించేటటువంటి కుట్రలతోటి మీరు ముందుకు వచ్చిండ్రు అనంటే ప్రజలు చూసుకుంటారు ఈసారి మీ సంగతి. ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ గారు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. సో అదే తరుణంలో ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటూ కౌశిక్ రెడ్డి గారు ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. సో ఆటో డ్రైవర్లు ఇప్పటికే మహాధరణకు పిలుపునిస్తూ ఉన్నారు 16వ తారీఖున. సో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి సమస్యల సొల్యూషన్ చూపించబోతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇప్పుడు అది కమ్యూనికేట్ అయినరు, మేనిఫెస్టోలో పెట్టుడు కూడా జరిగింది, దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది గతంలో. మీరు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఏ ప్రక్రియ ఆ ప్రక్రియ ముందుకు పోతూనే ఉంటుంది. ఒకరిని ఎట్లా ఆదుకోవాలి, ఒకరి సంక్షేమం ఎట్లా చూసుకోవాలి, గిగ్ వర్కర్స్కి సంబంధించింది కూడా అదే ప్రామిస్ చేసినాం. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మేము ఇచ్చినామా లేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఒకసారి చూడండి. ఎవరో కొద్ది మందిని అంతెందుకు, నిజంగానే ఇదే పట్టుకొని రా, నిజంగా కూడా లైవ్లో ఒక ఆటో కాడికి పోదాం. ఇప్పుడు నా హైదరాబాద్లో ఉంటున్నాడు, ఏదైనా ఆటో కాడికి పోదాం, మీకు ఏ రకంగా నష్టమైందని చూద్దాం. సుమారు 1800 మందితోటి శాంపుల్స్ తీసుకుంటే ఎక్కువ శాతం మంది, ఇంచుమించు మంది మాకు నష్టం ఏం లేస్తారన్న. నష్టం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది నేను లాస్ట్ టైం కూడా మీతో అన్న. ఊర్లలో 20 మందిని ఎక్కించుకోవడము, 17 నుంచి 20 మందిని ఎక్కించుకునేటటువంటి ఆటో వాళ్ళకి మా కడుపు కొట్టినట్టు అవుతుంది అని అంటే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, బస్సు పోనటువంటి జాగాలలో ఆటోలు తిరుగుతాయి. బస్సు సౌకర్యం లేని కాడ ఆటోలకి ఇబ్బంది ఏమని చెప్పారు. గింతేగా నేను చెప్పేది. గలీలకు బస్సు పోదు, ఊర్లకే ఉంది, కొత్త సర్వీసెస్ తోటి ఉన్నది కాదు. ఊర్లలో యాక్సెస్ ఉంటున్నటువంటి ఆటోలు అవే కొనసాగుతూ ఉన్నాయి. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి ఇగో దీన్నే రేపొద్దున కూడా కాళేశ్వరం మీదనో మళ్ళీ కృష్ణా జలాల మీదనో మాట్లాడితే తప్పించేటటువంటి ఆస్కారం లేకుండా రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. గింతే మేము చెప్పేది. అది తప్పించుకోకుండా మీరు రండి, మనం దాని గురించి చర్చ పెట్టుకుందాం. పిల్లలందరూ ఖరాబ్ అయిపోతున్నారు అని చెప్పి డ్రగ్స్ నుంచి దూరం చేసుకుంటా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి 165 స్కిల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఈరోజు టాటా టెక్నాలజీస్ తోటి మరి అనుసంధానంతో మనం ముందుకు పోకుండా పిల్లలకు ఉపాధి ఇచ్చేటటువంటి దాని మీద 2 లక్షల కొలువులు ఇచ్చేటటువంటి దాని మీద చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నటువంటి మాకు 10 సంవత్సరాల కొలువులు అని అంటే ముఖం చూపించకుండా అరెస్టులు చెప్పి లట్లు ఇరగొట్టిన మీకు చాలా తేడా ఉంది కదా. సో నిరుద్యోగులు జవాబు చెప్తారు, మాకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా
ఈ యొక్క సబ్జెక్ట్ను డైవర్ట్ చేయకుండా మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు రండి, చర్చిద్దాం అసెంబ్లీలో. సో మా నాయకులంతా కూడా శ్వేతపత్రాలతో సిద్ధంగా ఉన్నారంటూ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసెంబ్లీలో ఏం జరగబోతుంది, ఎవరికి కౌంటర్ ఇవ్వబోతున్నారు, సో ఎవరి బండారం బయట పెట్టబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.